ఆరేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో చోటు చేసుకుంది. మనీష్ కు ఉరి బిగించి హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. గత నెల రోజులుగా బాలుడిపై దుండగులు హత్యాయత్నం చేస్తున్నారు. ఇదే ఏడాది జనవరిలో సంపులో పడి మనీష్ అన్న 4 ఏళ్ల నిహాల్ మృతి చెందాడు. ఏడాది వ్యవధిలో అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 6 సంవత్సరాల మనీష్ అనే బాలుడు మొత్తం ఉదయం పూట ఆటలాడుకొని నిద్రించిన సమయంలో తెల్లార వరకు మృతి చెంది చనిపోయి ఉన్నాడు. అతని గొంతుపై కూడా ఎవరో ఉరేసినట్లు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎవరైతే మనీష్ను చనిపోయారో మృతదేహాన్ని మహబూబాబాద్ పోస్టుమార్టం తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడ జిల్లా కేంద్రానికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే నారాయణపురం గ్రామానికి చెందినటువంటి ఉపేందర్ శిర్ష దంపతులకు 3 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మనీష్ ప్రస్తుతం 6 సంవత్సరాలు ఈరోజు చనిపోయినట్లు గుర్తించారు. రెండో కొడుకు మోక్షిత్ ప్రస్తుతం ఉన్నాడు. నిహాల్ గత సంవత్సరం క్రితమే హౌజ్లో పడి కూడా మృతి చెందారు. ఈ కుటుంబంలో ఇది రెండో మరణం. 2 చిన్నారులు కూడా చనిపోవడం ఈ కుటుంబంలో విషాదాలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మనీష్ మృతి గల కారణాలు ఏంది? మనీష్ వారి నానమ్మ ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగిందమ్మ? మనీష్ ఎట్లా చనిపోయాడు? మనీష్ వస్తారకే పండుకొని ఉన్నాడు సారు. నేను పత్తేర పోయినా సారు. పత్తేర పోయి వచ్చిన 5:30కి వచ్చిన. తానం చేయంటే తానం చేసిన, బట్టలు ఇచ్చింది తానం చేసిన, మేక పిల్లకు మందు పెట్టమంటే మందు పెట్టినాం. నేను ఆడ బతుకమ్మలు ఆడుతుంటే ఇక నేను అన్నే కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్నాక ఏం చేసిండు, ఇంత అన్నం వేయమన్నాడు. ఆయన అన్నం వేసిన, నేను కూడా ఇంత వేసుకొచ్చుకున్నా. అందరం అన్నే కూర్చొని తిన్నాం. అందరం కొంచెం మాట్లాడినాం. మరి పిల్లగాడు ఇంతసేపు అన్నాడు ఏంద్రంటే నన్ను నిద్ర వస్తుందని పండుకున్నాడు. అత్తమ్మ అన్నం తిన్నాడు అంటే తిన్నాడు అన్నది. మరి జ్వరం ఉందంటే లేదన్నాడు. నేను రాగానే టిఫిన్ ఆడబెట్టి అడిగిన, పిల్లగాడు ఏడవనంటే పండుకున్నాడు అత్తమ్మ అని అన్నది. సరే పండుకొని అనుకొని నేను కూడా సపడేయకుండా తానం చేసి నేను ఆడ బతుకమ్మల కాడ కూర్చున్నాక అన్నం తిన్నాక మా ఏరాలు అన్నదిగా మరి పిల్లగాన్ని ఇంకా లేపుతలేరు ఎందుకే, వాడికి నిద్ర వస్తే మాత్రం బోధిన బెటరా అని, మీరు తిన్నారు కదా మీ కడుపు నిండింది మనకొద్దా అని అన్నది. అనగానే నేను పోయి లేపుతా అక్క పిల్లగాన్ని లేపుతానని నేను పోయి లేపుతారు. మనిషి లేడు, ఏం మాట్లాడతలేడు, చచ్చిపోయి ఉన్నాడు. మనిషిని మొత్తుకొని ఇక నేను పిల్లగాన్ని ఎత్తుకొని బయటకు ఇంట్లోకి రాబోతరకనే లబ్బ మొత్తుకొని ఇక అట్టినే కూలబడ్డా. పిల్లగాన్ని వేసుకొని కూలబడ్డాక ఏం చేసింది, మాకు బావ కోడలు వచ్చి నువ్వంతా అదురు పెట్టకు ఆగు, మీ పిల్లగాన్ని పిడిచి వచ్చినట్టుంది ఆగు అని ఇక ఎవరు చూస్తలేరు. ఎవరు నేను కూడా చూడలే. ఇక ఆ పిల్లగాన్ని ఎత్తుకొని హాస్పిటల్ కాడికి పోయారు. హాస్పిటల్ కాడికి పోతే ఆయన చనిపోయిందని చెప్పంగానే ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చినాక మా కొడుకు ఫోన్లు చేసిర్రు, చుట్టాలకు అందరికి ఫోన్లు చేసిర్రు. అమ్మ ఇప్పుడు మనీష్ గత నెల రోజుల క్రితం కూడా మెడ మీద కత్తి కాట్లు ఉన్నాయమ్మా, అప్పుడు ఏమైందమ్మా? అప్పుడు సుత నిద్ర అట్లనే కోసిపోయిల్లు సారు. నిద్ర అట్లనే అప్పుడు సుత ఇట్లనే నిద్ర అట్లనే కోసిర్రు. ఎవరికి వస్తారు ఏం కథ అని ఇట్లా పోలీసు వాళ్ళకి ఇంటికి చేస్తే వాళ్ళు వచ్చిర్రు, గిట్టినే వీడియోలు తీసుకున్నారు, అన్నీ చేసుకున్నారు సారు. మాకు ఏం న్యాయం చేయలేదు. వాళ్ళు సుత 2 రోజులు వచ్చిండ్రు, ఎవరికి వస్తారు అని అన్నారు, తిరిగిరు పోయిర్రు. వాళ్ళు సుత మాకు ఏం న్యాయం చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేస్తాం, మా కర్మ దేవుడు ఇచ్చినోడు వాడే తీసుకుపోతాడు అనుకొని మేము కూడా వదిలేసి అప్పుడే ఊకున్నాక ఏం చేసిండు, ఇక నా కొడుకు వచ్చి చూసినాక ఇక మాకేం కావాలంటే మాకు న్యాయం కావాలి, నా పిల్లలకు మాకు న్యాయం జరగాలి. న్యాయం చేస్తారో ఏం చేస్తారో అది ఇక మీ ఇష్టం. మొత్తానికి మనీష్ ఎవరైతే మృతుడు 6 సంవత్సరాల బాలు ఉన్నాడో సరిగ్గా నెల రోజుల క్రితమే హత్యాయత్నం కూడా అతని మీద జరిగింది. గొంతుపై కత్తి కాటడం కూడా అప్పుడు సంబంధించిన కుటుంబీకులు గుర్తించి అప్పుడు పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం హత్యాయత్నం, నెల తర్వాత నిజంగా నిద్రమత్తులోనే చనిపోయి ఉండడం కూడా కుటుంబీకులు కన్నీరు మున్నీరు వినిపిస్తున్నారు. సంబంధించిన మనీష్ సంబంధించిన తల్లి ఉంది. అమ్మ అసలు ఏమైందమ్మా మీ మనీష్కు? ఏమైంది? ఎట్లా? ఇంటికాడ మీరే ఉన్నారట? నేనే ఉన్నా సార్. పండుకున్నాడని పని చేసుకున్నాను సార్. పండుకున్నాక మరి ఏమైంది? గమనించలేదు సార్. మంచిగా పండుకున్నాడు, మంచిగా రాసుకుని నిద్ర వస్తుంది పండుకున్నాడు సార్. నా పండుకొని ఊకున్నా సార్. నేను ఇద్దరు కప్పి కూరేసి పండబెట్టినా. పండుకున్నాడు అని పని చేసుకున్నా. సాయంత్రం కాదే బతుకమ్మని వేసుకొని ఆడతానికి పోయినా. మీకు ఎంతమంది పిల్లలు? మరి నిహాల్ కూడా అప్పుడు గతంలో హౌజ్లో కూడా పడి చనిపోయాడు అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? ఆయన చిన్న అబ్బాయి నీళ్ళలో పడి చనిపోయిన హౌజ్లో పడి. మరి ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు? ఎట్లా చనిపోయినావు అనుకుంటున్నావు?
ఏం అర్థం కావట్లేదు సార్. మొత్తానికి నారాయణపురం గ్రామంలో విషయాచారాలనుకుని చెప్పుకోవచ్చు. ఉపేందర్ శిష దంపతులకు సంబంధించిన ముగ్గురు కుమారులు, ఇద్దరు పెద్ద కుమారుడు మనీష్, చిన్న కుమారుడు నిహాల్, ఇలా ఇద్దరు కుమారుడు ఏడాది కాల వ్యవధిలోని ఇద్దరు ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన పట్ల నారాయణపురం గ్రామంలో విషాదాచారాలనుకునే చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ తల మెడ చుట్టూ కూడా ఎవరో ఉరి వేసిన ఆనవాళ్ళు ఉరేసి చంపారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. మొత్తానికి ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే మొత్తం పూర్తి విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియనుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.